బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరెస్ట్ ప్రవీణ్ కుమార్ సతీమణి ప్రభుత్వ అధికారి లక్ష్మీబాయిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెను డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల పరిధిలోనే ఈ శాఖల్లో బదిలీ ప్రక్రియ అత్యంత వేగంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది. ప్రభుత్వ విధానాలను, అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ కక్షతోనే ఈ బదిలీ చేశారంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిపక్ష శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. లక్ష్మీబాయికి కనీస అధికారిక వాహన సౌకర్యం కూడా లేకుండా చేయడమే దీని వెనుక ఉన్న వ్యూహమని వారు విమర్శిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి ప్రభుత్వ అధికారి అయిన లక్ష్మీబాయిని బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కక్షతోనే ఆమెను బదిలీ చేశారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, గత 2 రోజుల నుంచి కూడా బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అటు రాజకీయ నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ రోజు సవాళ్లకు ప్రతి సవాళ్ళు కూడా విసురుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఒక ఆసక్తికర అంశం కూడా నెలకొంది. ఇందులో భాగంగానే తెలంగాణ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీబాయిని కూడా ఆకస్మిక బదిలీ కూడా జరిగిందని కూడా మనకు తెలుస్తోంది. కొద్ది క్షణాల లోపే ఈ ఏదైతే సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న నేపథ్యంలో దాదాపు కొద్ది క్షణాలు 5 నిమిషాల పరిధిలోనే ఈ బదిలీ కార్యక్రమం కూడా జరిగిందని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఎండీగా బదిలీ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. లక్ష్మీబాయి ఎవరో కాదు, మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సతీమణి కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీని వెనుక కేవలం రాజకీయ కుట్రపరంగానే జరిగిందని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. అటు అధికారికి ఎలాంటి వాహన సౌకర్యం కల్పించకుండా బదిలీ చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇది రాజకీయ కుట్రలో భాగంగా ప్రతిపక్ష పార్టీల ఎవరైతే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అటు వారి సతీమణులు కావచ్చు, ఎవరైతే అధికార హోదాలో ఉన్నారో వారిని ఈ రాజకీయ పరంగానే బదిలీల ప్రక్రియలో భాగంగానే వారు ఎలాంటి పరిమితం లేని శాఖకు కూడా బదిలీ చేస్తున్నట్లు కూడా కొన్ని రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై అనేక విమర్శలు చేస్తున్నప్పటికీ ఈ బదిలీ ప్రక్రియ అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేవలం సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అటు ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ నేత అయినటువంటి మాజీ మంత్రి కాంగ్రెస్ నేత అయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేస్తూ మేము కుర్చీ వేసుకొని కూర్చుంటామో ఇక్కడ రావాలి, ఏదైతే మేము అవినీతి చేశామో అవి చూపియాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చారు. రావాలి, చర్చలకు రావాలి, మేము సిద్ధంగా ఉన్నాం, ఏ అంశాలపై చర్చించాలో చెప్పండి, మేము సిద్ధంగా ఉంటాం, దీనికి సంబంధించిన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటి చూపించండి, మేము ఒప్పుకుంటామని చెప్పేసి వీరు చెప్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ నాయకులు కూడా చర్చలకు రావాలి, మీరు చర్చలకు వస్తే అన్ని నిరూపిస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ బదిలీ ప్రక్రియ కూడా కొనసాగినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది రాజకీయ పరంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. రాజకీయ పరంగా కూడా ఇది కేవలం కుట్రపూరితంగానే జరిగిందని చెప్పేసి అటు ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్.